అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పొట్టి దుస్తులపై వచ్చే వ్యతిరేక వ్యాఖ్యలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీనియర్ నటి సురేఖ వాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె కుమార్తె హీరోయిన్ గా నటించిన చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి మూవీ టైటిల్ గ్లిమ్స్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సురేఖ వాణి వ్యతిరేక వ్యాఖ్యలపై వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తూ సినిమాలో పనిచేసే నటీనటులు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ ఉండటం మామూలేనని చెప్పింది. వాటిని చూసి జనం పొట్టి దుస్తులపై వ్యతిరేక కామెంట్లు చేస్తూ ఉంటారని పేర్కొంది. అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించవని చెప్పింది. వాడేదో ఆలోచించుకుని ఏదో అనుకుని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తాడు. వాటిని ఎంతవరకు తీసుకోవాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. మొదట్లో నేను నా కూతురు ఆ వ్యాఖ్యలకు స్పందించేవాళ్ళం. తర్వాత వాటిని చూసి నవ్వుకోవడం మొదలెట్టాం. ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశామని సురేఖ వాణి చెప్పుకొచ్చింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా కప్పు కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 ఏళ్లుగా కలగా ఉన్న టైటిల్ ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. మరోవైపు ఒక్కసారి టైటిల్ గెలవని పంజాబ్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇదిలా ఉంటే 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ తొలి టైటిల్ ను సొంతం చేసుకోవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దేశవ్యాప్తంగా రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జట్టుకు విషెస్ తెలియజేస్తూ తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆర్సీబీ విజయం సాధించడంతో బన్నీ తనయుడు ఎమోషనల్ అయ్యాడు. తలపై బాటిల్ నీళ్లు కుమ్మరించుకుని భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియోను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అయాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ తొలి టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శాంతను భాగ్యరాజ్ సహా పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆర్సీబీ జట్టుకు అభిమానులకు అభినందనలు. మీరు చాలా అభిరుచితో, ప్రేమతో వేచి చూశారు. ఇది చూడటానికి చాలా సంతోషకరమైన క్షణం అని రౌడీ బాయ్ ట్వీట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాయల్ ఛాలెంజర్స్ కు విషెస్ తెలియజేశారు. నిరీక్షణ ముగిసింది. ఈ సాలా కప్ నమ్తే. ఈ రోజు కోసం మేము 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఆర్సీబీకి బిగ్ కంగ్రాట్స్ అని బన్నీ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. బెంగళూరు ఫ్రాంచైజీని అభినందిస్తూ తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ కూడా ట్వీట్ చేశారు. ఆర్సీబీ జట్టుకు అభినందనలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. జట్టుగా మీరు ఎంత గొప్ప ప్రయాణం చేశారు. 18 సంవత్సరాలుగా విధేయతతో మద్దతిచ్చిన అభిమానులందరూ ఈ వేడుకకు అర్హులు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ కూడా బాగా ఆడింది. కోహ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం చూడటం ఒక భావోద్వేగ క్షణమని ట్వీట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాలలో వేదం ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2010 జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. వేదం సినిమా తన కెరీర్ లో ఒక విభిన్నమైన చిత్రమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఎంతో నిజాయితీగా తీసినందుకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో తనతో పాటు నటించిన అనుష్క శెట్టి, మంచు మనోజ్ బాజ్పాయ్తో పాటు ఇతర నటీనటులతో కలిసి పనిచేయడం ఎంతో ప్రత్యేకమని అల్లు అర్జున్ చెప్పారు. ఒకవైపున సినిమాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూనే మరోవైపున వెబ్ సిరీస్లతో ప్రియమణి బిజీగా ఉంది. తెలుగులో ఆమె చేసిన భామ కలాపం ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఆమెకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రధానమైన పాత్రకు ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది. ఆ సిరీస్ పేరే గుడ్ వైఫ్. ఇది ఒక అమెరికన్ షో ఆధారంగా రూపొందిన సిరీస్. తమిళంలో రూపొందించిన ఈ సిరీస్ ను తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సిరీస్ నుంచి వదిలిన ఫస్ట్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రేవతి, సంపత్ రాజ్, అరి అర్జున్ కనిపించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. తిరుపతిలోని ఎస్వీయు తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. మరోవైపు సినిమా విడుదలకు కూడా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి
దర్శకత్వం వహించగా జ్యోతి కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని VFX పనులు పూర్తి కానందున సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ సినిమా విడుదల వాయిదాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం జాక్. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సినిమాపై భారీ అంచనాలుండగా ఈ అంచనాలను అందుకోలేకపోయింది ఈ చిత్రం. దీంతో ఈ సినిమా వలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భారీ నష్టాలను చవిచూశారు. ఈ నేపథ్యంలోనే జాక్ సినిమా నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్ధు జొన్నలగడ్డ అరుదైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తీసుకున్న పారితోషికంలో సగం అంటే 4 కోట్ల రూపాయలను నిర్మాతలకు తిరిగి ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. జాక్ సినిమాకు సిద్ధు మొత్తం 8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అందులో సగం తిరిగి ఇవ్వడం ద్వారా ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. అయితే ఈ వార్తలపై సిద్ధు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ జాక్ సినిమా OTTలో మంచి స్పందన రాబడుతోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తన తదుపరి చిత్రం తెలుసు కదా విడుదల కోసం సిద్ధమవుతున్నారు. దక్షిణాది సినిమాలను గురించి తెలిసిన వారికి దర్శకుడు పి. వాసు పేరు తెలియకుండా ఉండదు. 1980లలో ఎంట్రీ ఇచ్చిన ఆయన తమిళ, కన్నడ, తెలుగు భాషలలో అనేక చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆయన తండ్రి పీతాంబరన్, ఎన్టీఆర్, MGRలకు మేకప్ మ్యాన్ గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వాసు మాట్లాడారు. నాన్నగారు ఒక వైపున మేకప్ మ్యాన్ గా పనిచేస్తూనే మరోవైపున సినిమాలను నిర్మించేవారు. మా ఫాదర్ నిర్మించిన శ్రీ అనే సినిమా వలన మాకు బాగా నష్టం వచ్చింది. దాంతో 6 నెలల గడువు చెప్పి ఇల్లును తాకట్టు పెట్టవలసి వచ్చింది. డబ్బు కట్టకపోతే ఇల్లు లేకుండా పోతుంది. అది సెంటిమెంట్ కావడంతో నాన్నగారు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం MGR గారికి తెలిసింది. దాంతో ఆయన మా బ్యానర్ లో సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చారు. వచ్చిన డబ్బుతో ఇల్లు నిలబెట్టుకోమని చెప్పారు అని అన్నారు. ఇక ఆ తర్వాత NTR గారు ఊరు నుంచి వచ్చారు. మీకు మాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది కదా, మాకు ఒక మాట అయినా చెప్పకూడదా? MGR గారి కంటే ముందుగానే మీరు నాతో ఒక సినిమా చేసుకోండి, నేను డేట్స్ ఇస్తాను అంటూ వాళ్ళ బ్రదర్ ను పిలిచి పీతాంబరం గారికి డేట్స్ ఇవ్వమని చెప్పారు. అప్పుడు చేసిన సినిమానే అన్నదమ్ముల అనుబంధం. NTR లేకపోతే ఆ సినిమా లేదు, ఆ సినిమా లేకపోతే మాకు సొంత ఇల్లు ఉండేది కాదు అని చెప్పారు. భారీ తెరపై మ్యాచ్ ను వీక్షించిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ బెంగళూరు విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను అర్ధాంగి లిఖితారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ సారా కప్ నమ్దే 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్ కి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ ఆమె రాసుకొచ్చారు. జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్డే కూడా కావడంతో ఆనందం రెట్టిపోయింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొట్టడంతో సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్, మణిరత్న కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ సింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను చిత్ర బృందం బుధవారం రిలీజ్ చేసింది. మేకింగ్ వీడియో చూస్తే కమల్ హాసన్, మణిరత్నంతో పాటు టీం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ప్రముఖ OTT ఈటీవీ విన్ కథాసుధా ప్రేమతో ప్రతి ఆదివారం ఒక కొత్త కథను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూన్ 8న ఈ ఆదివారం డియర్ డాడీ రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను బుధవారం రిలీజ్ చేశారు. తండ్రి కూతుల అనుబంధం ఇతివృత్తంగా సాగే ఈ షార్ట్ మూవీ ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. 1-2 రోజులుగా అటు ఇండస్ట్రీలోనూ ఇటు బయట కూడా రాజేంద్ర ప్రసాద్ గురించిన చర్చ నడుస్తుంది. మొన్న జరిగిన ఒక ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరే అందుకు కారణం. ఆ ఈవెంట్లో ఆయన ఒక వైపున రోజాపై, మరోవైపున మురళీమోహన్పై, ఇంకొక వైపున ఆలీపై నోరు పారేసుకోవడమే అందుకు కారణం. ఈ విషయంపై ఆలీ సున్నితంగానే స్పందించిన చాలా మంది రాజేంద్ర ప్రసాద్ తీరును తప్పుపట్టారు. ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకోవడం ఎక్కువైపోయిందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా మాట తీరును ఆలీ సీరియస్ గా తీసుకోలేదు, ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను చెప్పాడు కూడా. కానీ ఎవరో ఏదో ఉద్దేశంతో ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేమంతా ఒకరికొకరం ఎంతో ప్రేమతో ఉంటాం. ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే మేము కలిసి ఇంత దూరం ప్రయాణం చేసే వాళ్ళం కాదు కదా. ఆలీ మళ్ళీ నాకు కాల్ చేసి జరిగింది మర్చిపోమని చెప్పాడు. ఏదేమైనా జరిగిన దానికి నేను చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని నువ్వు అని సంబోధించను. ఇకపై ఎవరినైనా మీరు అని పిలుస్తాను. అలా పిలవడం నేను ఎన్టీఆర్ గారి దగ్గరనే నేర్చుకున్నాను. నేను మాటిస్తున్నాను, ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ మీరు అని పిలుస్తాను, అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను అని అన్నారు.
మలయాళ నటి పార్వతి తిరువోతు కేరళ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై సుమారు 5.5 సంవత్సరాల క్రితం సమర్పించిన హేమ కమిటీ నివేదికను అమలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆమె మండిపడ్డారు. 2017లో ఒక మలయాళ నటిపై దాడి జరిగిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళల పని పరిస్థితులు, భద్రతను పరిశీలించడానికి కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ అధ్యక్షతన ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 2019లో తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ రిపోర్టులో లైంగిక వేధింపులు, వివక్ష, సరైన సౌకర్యాల లేమి వంటి అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో పెద్దగా చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో విసుగు చెందిన నటి పార్వతి తిరువోతు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను ట్యాగ్ చేస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించింది. హేమ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడైనా గుర్తుంచుకుందామా? చిత్ర పరిశ్రమలో నియమ నిబంధనలు, విధానాలు రూపొందించడానికి కదా. మరి అవేమయ్యాయి? తొందరేమీ లేదా? నివేదిక సమర్పించి 5.5 సంవత్సరాలు మాత్రమే అయింది కదా అని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. తెరపై హుందాగా కనిపించే నటి నదియా నిజ జీవితంలో కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. సినిమా తన ప్యాషన్ అయినప్పటికీ అదే సర్వస్వం కాదని, తన మనసంతా కుటుంబం చుట్టూనే తిరుగుతుందని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వరుసగా సినిమాలు చేయడం కంటే ప్రతి సినిమాకు మధ్య కొంత విరామం తీసుకుని కుటుంబంతో గడపడానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వడానికే తాను ఇష్టపడతానని నదియా వెల్లడించారు. సినిమా నా అభిరుచి మాత్రమే, కానీ అది నా ప్రాధాన్యత కాదు. నా మనసు ఎప్పుడూ నా ఇంటి చుట్టూనే ఉంటుంది అని నదియా అన్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే ఫ్లైట్ టైం ఎంతైనా సరే ఇంటికి పరుగులు తీస్తానని, తన ఇల్లు తనకు ఒక చిన్న గూడు లాంటిదని ఆమె పేర్కొన్నారు. సినిమా నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ స్టార్డమ్ను తాను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని, అది తన జీవితంలో ఒక బోనస్గా మాత్రమే భావిస్తానని తెలిపారు. సినిమాలో నటించడాన్ని ఒక హాబీగా, 9 నుంచి 5 గంటల ఉద్యోగంలో భావించానని, సెట్లో ఉన్నంత వరకే తాను నటినని, సెట్స్ దిగిన తర్వాత తను నదియా కాదని, తన అసలు పేరు జరీనా అని, ఆ పేరుతో సాధారణ జీవితం గడుపుతానని ఆమె వివరించారు. తెలుగు తెరపైకి చాలా మంది అందమైన కథానాయకులు వచ్చారు, అలరించారు. అందం విషయంలో, ఆకర్షణ విషయంలో ఒకరితో ఒకరిని పోల్చలేం. విశాలమైన కళ్ళతో ఒకరు, చక్కని చిరునవ్వుతో మరొకరు, ఆకర్షణీయమైన రూపంతో ఇంకొకరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో విశేషంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వచ్చారు. అలా నాజూకుతనం వైపు నుంచి ఆకట్టుకున్న కథానాయికగా ఆశికా రంగనాథ్ కనిపిస్తుంది. అమికోస్ సినిమాతో ఆశికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నాసామి రంగ సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకుంది. ఇక విశ్వంభరలో ఆమె పాత్ర ఎలా ఉండనుందా, ఆమె ఎలా కనిపించనుందా అనే ఒక కుతూహలంతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ సరసన మెరవనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. షిరిడి సాయిబాబాను సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. తన తల్లితో కలిసి వెళ్లిన ఆమె బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళికి విడుదల కానున్న ఆషికీ 3 సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. దర్శన అనంతరం శ్రీలీలను సంస్థాన అధికారులు శాలువతో సత్కరించి విగ్రహాన్ని అందజేశారు. 6 ఏళ్ల తర్వాత తనకు సాయిబాబాను దర్శించుకునే అవకాశం దక్కిందని శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పవన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా ఆయన వద్ద నుంచి తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. సినిమా విడుదల పరంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న పవన్ సినిమా విడుదలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేందుకు ముందుకొచ్చారని సమాచారం. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డ్ ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అందజేశాడు నాగార్జున. ఉదయం డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున ఉప ముఖ్యమంత్రి భట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున భట్టితో కాసేపు ముచ్చటించాడు. కాగా ఇందుకు సంబంధించినటువంటి ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాజాగా సమాంత దుబాయ్లో సందడి చేసింది. అక్కడ జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్ కు చాలా స్పెషల్ గా ముస్తాబై వచ్చింది. ఎంబ్రాయిడరీ నెట్ గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. సింపుల్ మేకప్, హెయిర్ స్టైల్ తో తన లుక్ మరింత అందంగా మార్చుకుని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శామ్ ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. వారందరితో సమాంత ఫోటోలు, సెల్ఫీలకు పోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శామ్ తన ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి.
థగ్ లైఫ్ ఈవెంట్లో కన్నడ భాషను ఉద్దేశించి అగ్రనటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నటించిన థగ్ లైఫ్ రిలీజ్ కు కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. థగ్ లైఫ్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వివాదం గురించి మాట్లాడారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తనకు సపోర్ట్ గా నిలిచిన తమిళనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తమిళ భాషపై తనకున్న ఇష్టాన్ని మరోసారి బయటపెట్టారు. ఇలాంటి సమయంలో నాకు సపోర్ట్ గా నిలిచిన తమిళనాడు రాష్ట్రానికి నా ధన్యవాదాలు. నా ప్రాణం, నా కుటుంబం తమిళమే అన్న వ్యాఖ్యలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా అని ఆయన చెప్పారు. అనంతరం చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఎన్నో అంశాల గురించి మాట్లాడాల్సి ఉంది. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదు. ఆయా విషయాల గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. తప్పకుండా ఆ పని చేస్తా అని వెల్లడించారు. కేజీఎఫ్ సలార్ చిత్రాల ఫేమ్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్రనటుడు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ కి బర్త్డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్డే ప్రశాంత్ నీల్, మీ విజన్ మాటల కంటే గొప్పది. తెరపై మరింత ఫైర్ ని చూడాలని ఆశిస్తున్నాను అని తారక రాసుకొచ్చాడు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మాలిక్. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు పుల్కిత్ దర్శకత్వం వహిస్తుండగా టిప్స్ ఫిల్మ్స్, నార్థన్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరాని, జై శేవాక్రమని నిర్మిస్తున్నారు. మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తూ ఉండగా ప్రసేన్జిత్ చటర్జీ, మేధాశంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం 1988 అలహాబాద్ నేపథ్యంతో కూడిన అండర్ వరల్డ్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సామాన్య యువకుడి నుంచి ఒక వ్యక్తి గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ అని సమాచారం. రాజ్ కుమార్ రావు గతంలో చేసిన కామెడీ లేదా సాఫ్ట్ పాత్రలకు భిన్నంగా పూర్తిగా క్రూరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో కొంతమంది ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై నటుడు రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఆయన్ని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించగా తనకు ఆసక్తి లేదని, ఫోటోలు తీయొద్దని ఆయన సున్నితంగా చెప్పారు. రానా నో చెప్పినప్పటికీ పలువురు ఫోటోగ్రాఫర్లు మాత్రం ఆయన్ని వదలలేదు. ఫోటోలకు ఫోజులు ఇవ్వమని కోరుతూ ఆయన వెంటపడ్డారు. వీరిని తప్పించుకుని కారెక్కే క్రమంలో ఎదురుగా వస్తున్న మహిళ ఢీకొనడంతో ఆయన ఫోన్ ఒక్కసారిగా చేయి జారి కింద పడిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన వెంటనే వెనక్కి వెళ్లి ఫోటోగ్రాఫర్తో మాట్లాడారు. నో చెప్పిన ఇలా వెంటపడడం కరెక్ట్ కాదని వారికి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. బలగం కోర్టు, సారంగపాణి, జాతకం వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రియదర్శి ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఆర్ట్స్ బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీవాస్ తన సొంత బ్యానర్ బన్నీవాస్ వర్క్ ని ప్రారంభించి దానిలో మొదటి సినిమాగా కొత్త ఎంటర్టైనర్ ను నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి మిత్ర మండలి అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ఈ మూవీకి సంబంధించి అప్డేట్ త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన నటుడు, దర్శకుడు రవిబాబు ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. రవిబాబు ముఖ్య పాత్రలలో శ్రీ వెంకటసాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు దర్శక నిర్మాణంతో తెరకెక్కుతున్న సినిమా షూటర్. రవిబాబు, ఎస్తర్, నోరానహ, ఆమని, రాశి సుమన్ పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పలుమార్లు వాయిదా పడిన షూటర్ సినిమా ఇప్పుడు జూన్ 7న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో షూటర్ మూవీ దర్శక నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలోని యథార్థ ఘటనల నేపథ్యంలో షూటర్ ని తెరకెక్కించాం. ఈ నెల 7న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా అందరూ చూడొచ్చు అని తెలిపారు. ఈ ఈవెంట్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, పలువురు మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కన్నప్ప చిత్రం హార్డ్ డిస్క్ మాయంపై కథానాయకుడు మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఇంకా అది తన చేతికి రాలేదని తెలిపారు. అయినా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు దీని గురించి మాట్లాడారు. ఇంత గొప్ప సినిమా పూర్తి చేశానంటే అది శివలీల అని అన్నారు. ముంబైలో ఉన్న 8 కంపెనీలు కన్నప్ప VFX పనులు చేస్తున్నాయి. వాటిలో ఒక కంపెనీ ఇక్కడ ఉన్న దానికి ఆన్లైన్లో కొంత భాగం పంపింది. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేసి పంపింది. ముందు జాగ్రత్త కోసం వాళ్ళు ఒక హార్డ్ డిస్క్ కూడా పంపారు. నాన్నగారి 3 పిల్లలు
మహిళలకు సంబంధించి ఏ పార్సల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి ఎవరిది వాళ్ళకి అందజేస్తారు. మా కంపెనీ GST రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్నగారి ఇంటిదే ఉంటుంది. అక్కడికి కన్నప్ప పార్సల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే ఆవిడకు దాన్ని తీసుకోమని చెప్పారట. ఆవిడ దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు మనోజ్తో ఉంటారట. అక్కడ పని చేస్తారో లేదో మాకు తెలియదు, ఆయనతో ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్ డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అప్పటికి మధ్యవర్తితో చెప్పి పంపాం, అయినా ఇవ్వమన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించాం. పోలీసులకు మొత్తం వివరించాం. వాళ్ళకంతా తెలుసు, వాళ్ళు విచారణ చేసి పూర్తి వివరాలు చెబుతారు అని తెలిపారు. సన్నీ దేవోల్ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ జాట్ వేసవి కాన్కగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు భాషలోని ఈ మూవీని స్ట్రీమింగ్కు తీసుకురావడం గమనార్హం. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.